హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి మోడల్ క్వశ్చన్స్ పార్ట్ 2 మనం చూసేద్దామండి. సో ఫిజిక్స్ లో పార్ట్ 1 క్వశ్చన్స్ మనం చూద్దాం ఇప్పుడు. విచ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్? ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్. బి ఏ ఫ్యాన్ మూవింగ్ ఇన్ ద హౌస్. సి మోషన్ ఆఫ్ ప్లానెట్ అరౌండ్ ద సన్. డి రైడింగ్ ఏ బైక్. సో ఇక్కడ మనకి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. ఇందులో ట్రాన్స్లేటరీ మోషన్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది మనం చెప్పాలన్నమాట. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్. అండ్ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దామండి. ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్ బికాస్ ద బాల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రెక్టిలీనియర్ అండ్ కర్విలీనియర్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏ ట్రాన్స్లేటరీ మోషన్, B circular motion, C rotational motion, D none. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో వీటిలో రెక్టిలీనియర్ అండ్ కర్విలీనియర్ టైప్స్ ఏంటి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అండి, ట్రాన్స్లేటరీ మోషన్. ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాము. Rectilinear and curvilinear are the types of translatory motion because rectilinear in rigid body translation in plane motion, every line in a translating body remains parallel to its original position at all times. Next question చూద్దాము. Speeds of two identical cars are u/2 and 2u/3 at a specific instant. The ratio of the respective distances at which the two cars are stopped at the same instant is. And ఒకసారి ఆప్షన్స్ చూసేద్దాము. ఆప్షన్ ఏ 3:4, B 9:8, C 9:16, D 1:16. అండ్ రైట్ ఆన్సర్ చూద్దామండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 9:16. సో ఎలాగా ఏంటి ఒకసారి సొల్యూషన్ చూసేద్దాము. సో వర్క్ ఎనర్జీ థియరం మనం చూసినట్టయితే W=Δk. సో ఫస్ట్ కార్ ట్రావెల్స్ S1 డిస్టెన్స్ అండ్ సెకండ్ కార్ ట్రావెల్స్ S2 డిస్టెన్స్ ఫ్రమ్ సేమ్ టైం. సో ఫర్ ఫస్ట్ కార్ -Fs1 Kf - Ki -Fs1 Kf0 minus K అంటే half m u/2 whole square. That implies minus Fs1 minus 1/2 m u square by 4. Fs1 1/8 mu square. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. అండ్ అలాగే ఫర్ సెకండ్ కార్ మనం చూసినట్టయితే -Fs2 Kf - Ki -Fs2 0 minus 1/2 m into 2u/3 whole square. సో Fs2 2/9 mu square. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాము. సో Fs1 by Fs2 చేసినట్టయితే దట్ ఈస్ 1/8 mu square by 2/9 mu square చేసినట్టయితే దట్ ఈక్వల్ టు 9/16, దట్ ఈక్వల్ టు 9:16. ఓకేనా? సో అలాగా మనకి 9:16 మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ బాల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఆఫ్ హైట్ 25 meters. It takes t seconds to reach the ground. What is the position of the ball in t by 5 seconds? And options చూద్దాము. ఆప్షన్ ఏ 20 meter from the ground. ఆప్షన్ బి 5 meter from the top. ఆప్షన్ సి 25 meter from the ground. ఆప్షన్ డి 24 meter from the ground. అండ్ రైట్ ఆన్సర్ చూద్దామండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి 24 meter from the ground. సో ఎలాగే ఏంటి సొల్యూషన్ ఒకసారి మనం చూసేద్దాము. సో బాల్ రిలీజ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ టవర్, ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో 0 ఉంటుంది. సో ఫ్రమ్ h = ut + 1/2 gt square. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 25 = 1/2 into gt square. So ball travel into distance in time t/5. So then x = 1/2 g t/5 whole square. That implies x = 1/2 g t square by 25. X = 1/25 into 25. Okay. So from equation 1 మనం ఇలాగా x వాల్యూ డిరైవ్ చేసుకొని x = 1 meter అని చెప్పొచ్చు. So position of ball in t/5 second is 25 minus 1 meter, that equal to 25 meter. ఓకేనా? సో ఇలా మనం డెరైవ్ చేసుకోవాలి సొల్యూషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. స్టేట్మెంట్ 1, అన్యాక్సలరేటెడ్ ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ ఇనర్షియల్ ఫ్రేమ్. స్టేట్మెంట్ 2, యాక్సలరేటెడ్ ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ రైటా అసలు ఏంటి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఫాల్స్. బి బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ట్రూ. సి స్టేట్మెంట్ 1 is true but statement 2 is false. D statement 1 is false but statement 2 is true. అండ్ రైట్ ఆన్సర్ చూసేద్దామండి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ట్రూ.
సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాము. Both statement 1 and 2 are true because the reference frame in which observers are not subjected to any accelerating force is inertial and non-inertial frame is undergoing acceleration with respect to an inertial frame. So please subscribe to our channel for more videos. Thank you.